హాయ్, వంగిబాత్ ఎలా చేయాలో చూద్దాము. వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, చింతపండు నానబెట్టుకోవాలి. శనగపప్పు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెము ఎండుమిర్చి, శనగ్గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేయించిన తర్వాత శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, చెక్క, కొద్ది మిరియాలు అవన్నీ వేసేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి వేయించేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 తీసుకొని అవి కూడా వేయించేసుకోవాలి. ఇవంతా తర్వాత మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది కూడా వేయించుకోవాలి. నా దగ్గర లేదు, సో అందుకని వేసుకోలేదు. అవంతా పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసేసి శనగ్గింజలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. సో దీని తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుని టొమాటో వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని వంకాయలు కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. సో ఇది చల్లారి ఉంటుంది కదా, దీన్ని అంతా మసాలా పట్టేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. నా దగ్గర లేదు ఆ రోజు. సో ఇవి వంకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం మసాలా కొట్టుకున్న